హలో, వెల్కమ్ టు ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు క్వశ్చన్స్ అడగండి. నేను కంప్లీట్ వీడియో రికార్డ్స్ మీకు పెట్టడం జరుగుతుంది. ఇట్స్ కంప్లీట్ ఇస్ అ వీడియో అప్లోడింగ్ మొత్తం మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా జస్ట్ నాకు ఆస్ పర్ క్వశ్చన్ లో మీరు నాకు పోస్ట్ లో పింగ్ చేసి ఉంటాను. మీకు టాపిక్ ఏదైనా జస్ట్ క్వశ్చన్ పింగ్ చేయండి ఈ ఓన్ కామెంట్ లో. మీకు కంపల్సరీ మీకు ఎలాంటి క్వశ్చన్స్ నేను క్లారిఫై చేస్తాను 100%. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక వెబ్సైట్ లో మనం తీసుకుంటాం. ఆ వెబ్సైట్ మన కాంటాక్ట్ నెంబర్ అండ్ వాట్సాప్ మనం నెంబర్ యూజ్ చేస్తాం. ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ గా మనం డీటెయిలింగ్ చేయాలి. సో కంపల్సరీ మనకున్న ఆప్షన్ ఏంటంటే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. సో ఆ నెంబర్ ని మనం కరెక్ట్ గా మనం ఎట్లా ఎన్రోల్ చేసుకోగలుగుతాం. సో అది మనకు మెయిన్ గా మనకు కావాల్సిన ఆప్షన్. ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుంది మనకు అనేది కంపల్సరీ మనకు కావాలి. సో ఆ నెంబర్ ఎట్లా మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వాట్సాప్ వీటిలో ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. సో ప్రతి వెబ్సైట్ కి మనకున్న ఆప్షన్ వచ్చి కంట్రోల్ ప్యానల్ అండి. సో ప్రతి వెబ్సైట్ కి మనకు వెబ్సైట్ ఉండాలి మన ప్రోడక్ట్ అంటే కంపల్సరీ మనం ఉండాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఎందుకంటే సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్ లో ఒకసారి నెంబర్ డిస్ప్లే కాని టైంలో మనకు వెబ్సైట్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే మనం క్లిక్ చేస్తున్నామో, ఏదైతే మన ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేసి మనం యూజ్ చేస్తున్నామో ఆ ఆప్షన్ వెళ్ళి మనం అప్డేట్ చేసుకోవాలండి. సో మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో, ఎక్కడైతే మనం చేంజ్ చేస్తున్నామో, ఎక్కడైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ ఎడిట్ చేసుకొని మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మన కంప్లీట్ కాంటాక్టర్స్ లో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఏదైతే ఫోన్ నెంబర్ మనం రెండు యూజ్ చేసామో అది కాకుండా మనం కంప్లీట్ గా ఒకటే నెంబర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ సేవ్ చేంజ్ చేసాం. తర్వాత మనకు మన కంప్లీట్ గా కొంచెం డౌన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. ఏదైనా కానీ కాల్ కి మనకు వాట్సాప్ కానీ ఇవన్నీ ఉంటాయి మనకు ఆప్షన్స్. ఏవైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైతే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నామో అది కంపల్సరీ మనకు కాల్ ఆప్షన్ కానీ వాట్సాప్ కానీ కంపల్సరీ మనము యాక్టివేట్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ ఫుటర్ డాట్ పిహెచ్పి అనే ఆప్షన్ మనకు ఉంటుంది. ఈ ఆప్షన్ లో మనకి ఏదైతే ఫుటర్ డాట్ పిహెచ్పి ఆప్షన్ లో మనకు కాల్ ఆప్షన్ వాట్సాప్ ఉంటుందండి. సో అప్పుడు మనకి ఏంటంటే ఎక్కడైతే మనం నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ నెంబర్ చేంజ్ చేసుకోవాలండి. కంప్లీట్ గా మీకు ఏదైతే వాట్సాప్ కానీ ఏదైతే మీకు ఉందో ఆ నెంబర్ చేంజ్ చేసుకోవాలి. సో మనకు ఫస్ట్ ఏ నెంబర్ ఉంది చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి నెంబర్స్ అయితే వస్తున్నాయో ఈ నెంబర్ కాకుండా మనం కంప్లీట్ గా నెంబర్ ని చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చి మనకు వాట్సాప్ ఆప్షన్. ఇక్కడ వచ్చి మనకు ఆప్షన్ వచ్చేది మనకు కాల్ ఆప్షన్. సేవ్ చేంజ్ చేసిన వెంటనే మనకి ఏదైతే కస్టమర్ మనతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఈ నెంబర్ క్లిక్ చేసిన వెంటనే ప్రీవియస్ ఒక నెంబర్ ఉండేది ఇప్పుడు కంప్లీట్ గా నెంబర్ చేంజ్ అయిపోయిందండి. సో ఈ విధంగా ఎలాంటి కాల్ ఆప్షన్ అయినా వాట్సాప్ ఆప్షన్ అయినా మనం హ్యాపీ చేంజ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఏ నెంబర్ మనం యూజ్ చేస్తున్నామో ఎలా నెంబర్ పెడుతున్నామో కంప్లీట్ గా చేంజ్ చేసుకోవాలండి నెంబర్స్. ఈ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బిజినెస్ కి మనకు చాలా యూజ్ అవుతాయి అన్నట్టు. ఈ కాల్ ఆప్షన్ కి ఏదైనా మనకి యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అవి మనం కంప్లీట్ గా యూజ్ చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైతే పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నామో అడ్రస్ అనేది అది కంప్లీట్ గా మనకు యూజ్ చేసే విధంగా ఉండాలండి. సో అది కంప్లీట్ గా మనకి ఏదైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ లో ఫ్లాట్ 15 ఇయర్ ఆఫీస్ పేట్ ఫ్లైఓవర్ ప్రేమ్ నగర్ ఉంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఇది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అడ్రస్ పరంగా నాకు కావాలి. సో అది నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో నా కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈజీగా వాళ్ళను అప్రోచ్ అయ్యి నాకు కాంటాక్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను అడ్రస్ ఏదైతే నాకు రాంగ్ ఉందో దాన్ని ఇక్కడ నేను టెక్స్ట్ క్లియర్ చేసుకుంటున్నాను. సో ఏదైనా కానీ మీరు అడ్రస్ ఏదైతే పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నారో ఆ అడ్రస్ ప్రకారంగా మనకు డీటెయిల్స్ అనేది మనకు యాడ్ అవుతుంటాయండి. సో మనకి ఏదైతే మనకు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నామో అడ్రస్ అనేది అక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి. అడ్రస్కి వెళ్ళాక సో ప్రేమ్ నగర్ న్యూ ఆఫీస్ పేరు ఇక్కడ ఉంటుంది. సో ఇలా మనం అప్డేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఏదైతే మనం ఉందో ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లొకేషన్ క్లిక్ చేసినప్పుడు లొకేషన్ వచ్చే విధంగా కూడా మనము చూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మనకు ఎన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయండి.
మనం ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేసామో అదే ఇక్కడ మనము హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి డీటెయిల్స్ చేంజ్ చేసుకునే దానికి మీకు ఉన్నదే కంట్రోల్ ప్యానల్ ఆప్షన్. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్న కంట్రోల్ ప్యానల్ లో కంప్లీట్ వీడియో ట్యూటోరియల్ నేను ఇవ్వడం జరిగిందండి. మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.